సివి ఆనంద్ గారు రీసెంట్లీ తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన ప్రాసెస్‌ని కూడా సోషల్ మీడియాలో కొంతమంది సెక్యులర్‌లు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, కాంట్రోవర్సీ చేస్తున్నారు. సివి ఆనంద్ గారు ఒక హిందువు. సాధారణంగా హిందూ సమాజంలో ఏదైనా ఉన్నత పదవులు టేక్ ఓవర్ చేసినప్పుడు గానీ, ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు గానీ, ఒక సుముహూర్తం పెట్టుకొని పండితుల సమక్షంలో ఆ సుముహూర్తంలో బాధ్యతలు టేక్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. సివి ఆనంద్ గారు కూడా చేసిందదే. దీనికి ఈ సో కాల్డ్ లౌకికవాదులందరూ కూడా సివి ఆనంద్ గారు అలా చేయడం తప్పు. ఆయన వ్యక్తిగత ఆచారాలన్నీ కూడా ఇంట్లో చూపించుకొని రావాలి. ఆఫీసులో ఇలా చేయడం తప్పని చెప్పి తెగ విమర్శించేస్తున్నారు. సివి ఆనంద్ గారు అలా చేయడం వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏంటండి? రోడ్డు మీద ట్రాఫిక్ ఏమైనా ఆగిపోయిందా? సౌండ్ పొల్యూషన్ అయిందా? లా అండ్ ఆర్డర్ ఏమన్నా దెబ్బతిందా? లేకపోతే సహోద్యోగులు ఏమన్నా ఇబ్బంది పడ్డామని చెప్పి మీడియా ముందుకు చెప్పారా? మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? రాజ్యాంగం ప్రతి పౌరుడికి రైట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ అనే ప్రాథమిక హక్కు ఇచ్చింది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సివి ఆనంద్ గారు చేసిన కరెక్టే అని చెప్పి మీరు కూడా ఒప్పుకుంటారు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాషాయ వస్త్రధారణలో కొన్ని రోజులు పరిపాలన చేపట్టారు. కాషాయం అంటే ఏంటండి? అది హిందూ స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయం. ఆ టైంలో ఎవరు కూడా మీరు ఒక మతాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి వస్త్రధారణ వేయకూడదని చెప్పి ఎవరు ఆయన విమర్శించాలి. ఎందుకండి? ఆ టైంలో ఇలా వితండవాదం చేసే లౌకికవాదులు లేరు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, కాషాయంలో ఉండి నందమూరి తారక రామారావు గారు కేవలం హిందువులకి ఆయన పరిపాలన చేయలేదే, అన్ని మతాలకి ఈక్వల్గా బెనిఫిట్స్ వచ్చేలా చేశారు. ఇక్కడ రామారావు గారు ఆయన మత విశ్వాసాన్ని పాటిస్తూనే అన్ని మతాల్ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. అండ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అంతే. ఆయన కూడా కాషాయం వేసుకుంటారు. కానీ ఆయన ఏమి మైనార్టీస్ ని విస్మరించలేదు. అక్కడ మైనార్టీస్ కోసం సపరేట్ బడ్జెట్ కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన తోడ్పడుతున్నారు. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం ఉన్నప్పుడు క్రిస్టియన్ సభలకు వెళ్లారు. అక్కడికి వెళ్లి తన అల్లుడు చాలా మందిని క్రిస్టియన్ విశ్వాసం వైపు మళ్లిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని ఎవరు తప్పుపట్టలేదే. అది ఆయన వ్యక్తిగత విషయం, వ్యక్తిగత మతానికి సంబంధించిన విషయం. దాన్ని ఎవరు తప్పుపట్టల. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం క్రిస్టియన్స్కే మేలు చేస్తే అది తప్పు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలా ఏం చేయలేదు. ఆయన హిందువులకి సంక్షేమ పథకాలు అందించారు, ముస్లిమ్స్కి అందించారు, క్రిస్టియన్స్కి అందించారు. ఆయన అన్ని మతాలని ఈక్వల్గా ట్రీట్ చేశారు. అలానే గతంలో ఏపీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత పదవీ బాధ్యత చేపడుతున్నప్పుడు అన్ని మతాల పెద్దలు వచ్చి ఆవిని బ్లెస్ చేయడం జరిగింది. ఆవిడ ఒక శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక పాస్టర్ వచ్చి ఆవిని బ్లెస్ చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలానే సెక్రటేరియట్లో పూజలు నిర్వహించారు. కొత్త పార్లమెంట్లోకి వెళ్తున్నప్పుడు సాధువులందరూ వచ్చి అక్కడ కార్యక్రమం చేపట్టారు. ఒక స్పిరిచువల్ కార్యక్రమం చేపట్టారు నరేంద్ర మోదీ సమక్షంలో. అండ్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తన పేషీలోకి వెళ్తున్నప్పుడు ఇలానే శాస్త్రోక్తంగా వెళ్లారు. వేరే మంత్రులు కూడా తమ మతాచారాలను బట్టి వాళ్ళు తమ పదవి బాధ్యతను చేపట్టారు. ఇలా మంత్రులు పొలిటీషియన్స్ చేస్తున్నప్పుడు ఒక డీజీపీ కూడా చేసే తప్పేంటి? దాన్ని ఎందుకు తప్పుపడతారు? సో రైట్ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ అనే ప్రాథమిక హక్కును ఎందుకు తప్పుపడుతున్నారు? ఏ ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళినా కానీ తమ మతాన్ని బయట విడిచిపెట్టమని చెప్పి అక్కడ లేదండి. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ అలాంటి రూల్ లేదు. మత వివక్ష లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మీరు హిందూ అని చెప్పి హిందువుకి మేలు చేయడం, ముస్లిమ్స్కి అన్యాయం చేయడం, క్రిస్టియన్స్కి అన్యాయం చేయడం అలా చేయకుండా వివక్ష రహితంగా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ డెసిషన్స్ తీసుకోండి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. సెక్యులరిజం కూడా అంతే. లౌకికవాదం కూడా అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయమని చెప్తుంది. అంతేగాని మీరు ఈ మత విశ్వాసాలని మీరు ఆచరించడం తప్పని చెప్పి ఏ లౌకిక వాదము చెప్పలేదు, ఏ రాజ్యాంగం కూడా చెప్పలేదు. అయినా కానీ మేము మాట వినం, వితండవాదం చేస్తాం, హిందువులు చేసే పనులనే భూతద్దం పెట్టి వెతికి మరీ తప్పు పడతాం, కేవలం హిందూ ఆచారాలనే మేము ప్రశ్నిస్తాం అంటే అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. బట్ హిందువులు ఇలా పూజ చేయకూడదు, ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ మత విశ్వాసాలని ఫాలో అవ్వకూడదు అంటే ఒక పని చేయండి. వేరే మతాలకి కేటాయించినట్టే ఒక సపరేట్ బ్లాక్ ఆర్ సపరేట్ రూమ్ హిందువులు కూడా ఏర్పాటు చేయండి. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి కార్పొరేట్ ఆఫీసుల్లో హిందువులు కూడా ఒక సపరేట్ రూమ్ కేటాయించి అక్కడికి వెళ్ళి పూజ చేసుకోమని చెప్పండి. హిందువులు కూడా హ్యాపీగా వెళ్ళి పూజ చేసుకుంటారు. మన ఎవరో ఒక పాస్టర్ అంటున్నారు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పై అధికారి నుంచి కింద స్థాయి కానిస్టేబుల్ వరకు అందరూ బొట్టు పెట్టుకుంటున్నారంట. ఆయన బొట్టు పెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం? నీకు ఏమన్నా ప్రాబ్లం అయితే ఆయన కంప్లైంట్ చేయి, ఆయన నీ ప్రాబ్లం రిజాల్వ్ చేస్తారు. ఆయన బొట్టుతో నీకేంటి ప్రాబ్లం? భారతదేశం కర్మభూమి, శ్రీరాముడు పాలించిన దేశం. అలాంటి దేశంలో హిందూ బొట్టు పెట్టుకున్నా మీకు ప్రాబ్లమే, జై శ్రీరామ్ అన్నా ప్రాబ్లమే, రామాలయం కట్టుకున్నా అనేక అడ్డంకులు సృష్టిస్తారు, అది కూడా మీకు ప్రాబ్లమే. మరి ఏం చేయమంటారు? మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఇలా సైలెంట్గా సర్కస్ చూస్తున్నట్టు కూర్చోమంటారా? లౌకికవాదం అనేది కేవలం ఒక మత విశ్వాసాలనే, ఒక మతానికి సంబంధించిన విషయాల్ని పదే పదే ప్రశ్నించడం, సప్రెస్ చేయడం కాదండి. అన్ని మతాలని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది లౌకికవాదం. నిజమైన సెక్యులరిజం అంటే అది. నిజంగా కొన్ని మతాల్లో మూఢనమ్మకాలు ఉంటే ఇప్పటికీ అవి ప్రాక్టీస్ చేస్తుంటే ప్రశ్నించండి, నిలదీయండి, అందరూ ప్రశంసిస్తారు. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకు కూడా ఇలా వితండవాదం చేస్తే దాన్ని సెక్యులరిజం అనరంటే. అండ్ దిస్ కాంట్రవర్సీ అపార్ట్, సివి ఆనంద్ గారు తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టడం నిజంగా హ్యాపీయెస్ట్ థింగ్ ఎవర్. చాలా హర్షించదగ్గ విషయం. సివి ఆనంద్ గారు నక్సలైట్ నిర్మూలన విషయంలో కావచ్చు, డ్రగ్స్ నిర్మూలన విషయంలో కావచ్చు, యువతకి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. యూపీఎస్సీ క్రాక్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా సివి ఆనంద్ గారు ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అంతే కదా, సివి ఆనంద్ గారు ఏదో పూజలు చేశారని చెప్పి మీరు అందరూ ఫీల్ అయిపోతున్నారు కదా.
వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సెక్యులర్ సివి నంద్ గారు. రియల్ సెక్యులర్ అంటే ఎవరంటే సివి నంద్ గారే. ఆయన ప్రతి ముస్లింతో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతి క్రిస్టియన్‌తో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఆయన ట్విట్టర్ పేజ్ చూస్తే, ఆయన ట్వీట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎంత మంచి సెక్యులరో. సెక్యులర్ అంటే సివి ఆనంద్ గారు. అలా ప్రవర్తించండి. అంతేకాకుండా ఇలా హిందూ కల్చర్‌ని, హిందూ ట్రెడిషన్స్‌ని తప్పుపట్టి దాన్ని లౌకికవాదం అని చెప్పి ఒక ముసుగులో బతకకండి. బయటికి రండి. రియాలిటీలోకి రండి.